హాయ్ ఆల్, వెల్కమ్ టు డి3 ముచ్చట్లు. వీఆర్ అగైన్ బ్యాక్ విత్ అవర్ న్యూ బ్లాగ్. ఇదేంటంటే డైలీ రొటీన్ బ్లాగ్ టైపే. సండే అనమాట ఇవాళ. సో ఇవాళ టెంపుల్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. సో ఎర్లీ మార్నింగే లేసేసి ఇంకా మార్నింగ్ రిచువల్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ అయితే చేసేసాను. చేసేసిన తర్వాత ఈ వీడియో క్యాప్చర్ చేశాను అనమాట. ఇవాళ ఎర్లీ మార్నింగే 5 o'clockకే లేసాను అనమాట. లేచి ఇంకా వాకిలి పని అంతా అయిపోయాక స్నానం చేసిన తర్వాత దీపం అయితే వెలిగించేసాను. సో పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు. ఇవాళ ఏ టెంపుల్ అంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఉప్పల్లో ఉంది, పిర్జాదిగూడలో. మా ఇంటి దగ్గర నుంచి అయితే 20 minutes పడుతుంది, 8 kilometers చూపెడుతుంది అనమాట. సో ఎప్పుడు వెళ్ళలేదు ఆ టెంపుల్కి. ఇవాళ వెళ్దాం అనేసి అయితే ప్లాన్ చేసుకొని ఇంకా రెడీ అయిపోయాము. ఇంకా మా పిల్లలు కూడా రెడీ అయిపోయినారు. సో తులసి చెట్టు దగ్గర కూడా దీపం వెలిగించేసాను. సో బయట వాకిలి ముగ్గు అయితే చూసారు కదా, ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇంకా మా పిల్లలు రెడీ అయిపోయి టీవీ పెట్టుకొని చూస్తున్నారు అనమాట. ఇంకెక్కడికన్నా రెడీ అయితే వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ అయితే పట్టుకొని ఉంటారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ. సో ఇలా రెడీ అయ్యారు ఇవాళ టెంపుల్కి అయితే. ఇంకా వాళ్ళ డాడీ ఇంకా వాళ్ళ నాని రెడీ అవుతున్నారు ఇంకా లోపల. సో ఇంకా వీళ్ళని పట్టుకొని వీడియోస్ ఫొటోస్ అయితే కొన్ని తీసేసిన తర్వాత ఇప్పుడు మా ఆయన రెడీ అయ్యి వచ్చేసాడు అనమాట. ఇంకా తనదే లేట్, ఇంకా తను రెడీ అయిపోతే ఇంకా వెళ్ళడమే. ఇంకా ఇంకా నేను పిల్లలమైతే బయటకు అయితే వచ్చేసాము. ఇంకా ఇంట్లో ఉంటే అక్కడే టైం అయిపోతుంది అనేసి ఇంకా మేము బయటకు అయితే వచ్చేసాము. ఇంకా మా ఆయన డోర్ లాక్ చేసి అయితే వచ్చేస్తున్నారు. సో అప్పటి వరకు ఇంకా మా పిల్లల ర్యాంప్ వాక్ చూడండి. పోజులకు అయితే ఏం తక్కువ లేరనమాట మా పిల్లలు. చూస్తున్నారు కదా, ఇంకా మా ఆయన లాక్ వేసి వస్తున్నారు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకేదో మర్చిపోయానని మళ్ళీ వెళ్ళి మళ్ళీ తెచ్చాడనమాట. ఫోన్ మర్చిపోయాడు. సో మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఫోన్ తీసుకొని వచ్చాడనమాట. సో ఇలా హడావుడిగా అయితే
సో ఇప్పుడు కార్ అయితే ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత ఇంకెవరి ప్లేసెస్లో వాళ్ళు కూర్చున్నారు. పెద్దమ్మ అయితే వెనకాలకి వెళ్ళిపోయింది, మిడిల్లోనే, అండ్ చిన్నదైతే ఎప్పుడు మా ఇద్దరి మధ్యలోనే కూర్చుంటుంది అనమాట. సో ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఈ టెంపుల్ ఎక్కడ అంటే పిర్జాదిగూడలో పర్వతాపురం అని ప్లేస్ అనమాట. అక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. చాలామందికి ఐడియా ఉండదు, ఇది చాలా లోపలికి ఉంటుంది అనమాట. ఉప్పల్లో కొంచెం లోపలికి వెళ్తే ఆ టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుందేమో, ఉప్పల్లో ఉన్న వాళ్ళకి అయితే ఇది చాలా రేర్ అనమాట. ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అన్న విషయం కూడా చాలామందికి తెలీదు. సో ఇవాళ ఎందుకో అట్లా గూగుల్లో సెర్చ్ చేస్తే నియర్ బై టెంపుల్స్లో ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే ఉండే. సో అలా పొద్దున్నే లేచి ఇంకా ప్లాన్ చేసుకొని దగ్గరలోనే ఉంది కాబట్టి 15-20 మినిట్స్లో రీచ్ అయిపోతాం అనేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇదంతా ఫిర్జాదిగూడ ఏరియా అన్నమాట. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ది కమాన్ కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే ఇది కొండ పైన ఉంటుంది టెంపుల్. చాలా చిన్న లేన్ అన్నమాట. ఇక్కడ నుంచి కార్స్ అయితే చాలా కష్టమే వెళ్ళడము. ఇంకా రోడ్డు కూడా అంత ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు. సో ఇక ఇవాళ రష్ లేదు కాబట్టి ఇప్పుడు ఓకే. రష్ ఉంటే మాత్రం ఇంకా వెహికల్స్ ఎక్కడ పెడతారో అదైతే ఐడియా లేదు. సో ఇంకా రాగానే ఇంకా మా పిల్లలు పరిగెత్తు వెళ్ళిపోయారు గుడికి. ఇంకా ఇక్కడ ఎదురుగానే నాగదేవత టెంపుల్ అయితే ఉంది. చాలా పెద్ద పుట్ట ఉన్నదన్నమాట ఇక్కడ స్టార్టింగ్లోనే. ఇంకా నాగదేవత విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ అయితే మేము దర్శనం చేసుకొని మొక్కేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే ఇక్కడ ఉందన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్, ఆ టెంపుల్ వైబ్స్. చాలా ఓపెన్ స్పేస్ అన్నమాట, చాలా ఓపెన్ ఏరియా ఉంది. ఇంకా ఇది కొండ పైన కాబట్టి చాలా చల్లగా కూడా ఉండే అన్నమాట ఇవాళ వెదర్. సో ఇది తప్పకుండా విజిట్ చేసే ప్లేసే అన్నమాట. ఎందుకంటే మనకి నియర్ బై లక్ష్మీనరసింహస్వామి టెంపుల్స్ అయితే చాలా తక్కువ ఉండడము. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఇక్కడ సైడ్ అయితే లొకేషన్ ఫిర్జాదిగూడ పర్వతాపురం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అని గూగుల్లో అయితే టైప్ చేయండి, మీకు వచ్చేస్తుంది లొకేషన్. చాలా బాగున్నాయి అన్నమాట టెంపుల్ కూడా. చాలా ప్లెజెంట్గా, ఇంకా ఏం క్రౌడ్ లేకుండా పీస్ఫుల్గా మన మైండ్ ఫ్రెష్ అవ్వడానికైతే ఈ టెంపుల్ అయితే బెస్ట్ ప్లేస్ టు విజిట్. సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రదక్షిణాలు అయితే చేసేసాము ఈ గుడికి. ఇక్కడ ఇంకా ఏ దేవుడు లేవన్నమాట, ఓన్లీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. అండ్ అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో చూసాం కదా నాగదేవత టెంపుల్, అంతే. ఇంకా ఇక్కడ పెళ్ళి జరగడానికి కూడా అంత స్పేస్ ఉందన్నమాట. మేము వచ్చినప్పుడు కూడా ఒక పెళ్ళి అయితే జరుగుతుంది గుడిలో. ఇంకా అది చూసుకుంటూ ఇంకా మేమైతే ప్రదక్షిణాలు అయితే చేసేసిన తర్వాత ఇంకా మా పేరు మీద అయితే అర్చన అయితే చేసేసాము ఈ గుడిలో. చేసిన తర్వాత ఇంకా వాళ్ళు హారతి ఇస్తుంటే ఇంకా మేము అందరం వెళ్ళి హారతి లైన్లో నిల్చొని ఇంకా దేవుడికి మొక్కేసి హారతి తీసుకొని ప్రసాదం తీసుకొని అయితే ఇంకాసేపు అయితే టెంపుల్లో అయితే కూర్చున్నాము. సో ఇంకా ఇక్కడ పూజ అయితే చేసేసిన తర్వాత ప్రసాదం తీసుకొని బయటకు వచ్చి కొంతసేపు అయితే కూర్చున్నాం అన్నమాట. ఇంకా అక్కడ అయితే దద్దోజనం అయితే ఇచ్చారు. మా పిల్లలకి అంతగా నచ్చదు అనమాట దద్దోజనం. సో ఇంకా వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసి ఇంకా వాళ్ళ టెంపుల్ మొత్తం చూడడానికి అయితే వెళ్ళిపోయారు. సో ఇంకా మేము ప్రసాదం తీసుకొని కొంతసేపు అయితే అక్కడ కూర్చున్నాము. ఇంకా కూర్చున్న తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము. దిగిన తర్వాత ఇంకా ఇక్కడ శ్రీరాముల వారి విగ్రహం కూడా ఉందన్నమాట స్టార్టింగ్లో.
అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ ప్లేస్ చూస్తున్నారు కదా, ఎంత ఓపెన్ స్పేస్ ఉంది అండ్ చెట్లు కూడా ఫుల్ ఉన్నాయి అన్నమాట. చాలా పీస్ఫుల్గా అనిపించింది ఎర్లీ మార్నింగ్ ఈ టెంపుల్లో. అండ్ ఇక్కడ చూపెడుతున్నాడు అనమాట, మా ఆయన వీడియో క్యాప్చర్ చేస్తున్నాడు ఫుల్ టెంపుల్. ఇంకా అక్కడ టెంట్ లాగా అది వేస్తుంది కదా, అక్కడే అనమాట పెళ్ళి జరుగుతుంది. సో ఇంకా అక్కడ పెళ్ళి ఇవాళ మంచి రోజు అనుకుంటా. సో పెళ్ళిళ్ళు కూడా అవుతున్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి నాగమ్మ టెంపుల్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, పుట్ట అయితే చాలా పెద్దగా ఉంది అనమాట. ఇంకా నాగుల పంచమి అయితే అప్పుడు ఇక్కడ రష్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే అప్పుడు పుట్టకెళ్ళి పాలు పోయడం అవన్నీ ఉంటాయి కదా. సో అందుకే ఇక్కడ కొంతమంది నాగప్రతిష్ఠ, నాగాభిషేకము అవన్నీ అయితే చేస్తున్నారు గుడిలో. సో ఇంకా దర్శనం చేసేసుకున్న తర్వాత ఇంకా ఈ ప్లేస్ని అయితే అటు ఇటు తిరుగుతూ అయితే చూస్తున్నాము. ఇదన్నమాట గోల్డెన్ గోపురం, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ది. అండ్ ఇది గరుడ స్తంభం. చాలా బాగుంది టెంపుల్ అయితే. ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఇంకా క్రౌడ్ అవన్నీ ఏమి ఉండదు కాబట్టి మనం కొంచెం టైం ఎక్కువ కూడా స్పెండ్ చేయవచ్చు పిల్లలతో కలిసి. చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ అయితే చాలా కొండ మీద ఉందన్నమాట. అన్ని బిల్డింగ్స్ అవన్నీ అయితే చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి పైనుంచి చూస్తే అయితే. సో ఇంకా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా బయటికి వెళ్ళే దారిలో ఇంకా మేము లోపలికి వెళ్ళలేదు అనేసి ఒకసారి లోపలికి వెళ్ళి కూడా మొక్కేసి వచ్చేసాము. చాలా బాగుంది నాగమ్మ టెంపుల్. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు కూడా అవుతున్నాయి అన్నమాట. సర్పదోషాలు, నాగదోషం ఉన్న వాళ్ళకు కూడా పూజలు అయితే చేస్తున్నారు. అండ్ దాని తర్వాత ఇంకా మేము బయటికి అయితే వచ్చేసిన తర్వాత దాని పక్కనే సీతారాముల వారి విగ్రహం అయితే ఉందన్నమాట. బయట రైట్ సైడ్లో చూపెడతాను ఆగండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ సీతారాముల వాళ్ళ విగ్రహం అయితే ఉన్నాయి అండ్ పాదాలు కూడా. సో ఇక్కడ కొంతసేపు దండం పెట్టేసుకొని ఇంకా మా పిల్లలతోనైతే ఫోటోలు దిగాము. చాలా బాగుంది కదా ఇక్కడ అట్మాస్ఫియర్ అండ్ ఆల్. ఫుల్ చల్ల గాలి వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్, వీడియోస్ అయితే దిగాము. సో ఇది బయటికి వెళ్ళేటప్పుడు అనమాట కమాన్ దగ్గర ఇట్లా మేకపోత అయితే ఉందన్నమాట. ఇంకా మా పిల్లలు వీడియో తీయండి అని అంటే తీసానమాట. ఇంకా అంతే, 1 అవర్ అండ్ హాఫ్ అన్ అవర్ అలా ఉన్నాం అంతే టెంపుల్లో. ఇంకొచ్చేసాము బయటికి. ఇంకా బయట వెళ్ళేటప్పుడే ఇంకా బయట టిఫిన్ చేసి కూడా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మా దన్ను పాప నిద్రపోతున్నట్టు యాక్షన్ చేస్తుంది అనమాట. సడన్గా ఇంకా వాళ్ళ డాడీ బొమ్మలు వచ్చినాయి అని అనగానే ఇంకా లేచిందనమాట. ఇంకా తనకు వచ్చింది కూడా ఆ కోపంలో ఆమె జుట్టు అంతా వీక్కొని అట్లా హంగామా చేస్తుంది. అంతే, దన్ను కోపం వచ్చిందంటే ఇంకా అంతే, ఆగమైపోవాలి ఇంకా. సో అలా అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఫిర్జాజిగూడ మెయిన్ కమాన్ అనమాట, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ది. సో ఈ ఉప్పల్ నుంచి బోడుప్పల్ వెళ్ళే దారి అనమాట. అండ్ దెన్ అగైన్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసి ఇంకా వంటకు కావాల్సిన ప్రిపరేషన్స్ అయితే చేసేస్తున్నాము. ఇవాళ మా ఇంట్లో ఏంటంటే బోటీ అనమాట. సో ఇవాళ మీకు బోటీ కర్రీ అండ్ ఫ్రై మా ఇంట్లో ఎలా చేస్తారో అయితే నేను వీడియో క్యాప్చర్ చేశాను, చూస్తూ ఉండండి.
ఇంకా ఇక్కడ నేను మా అత్తయ్య కలిసి అయితే ఇంకా దానికి కావాల్సినవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాము వెజిటేబుల్స్. ఇంకా స్టవ్ మీద అయితే వాటర్ బాయిల్ కావడానికి అయితే పెట్టేశాము. ఇంకా మా పిల్లలు అయితే డ్రెస్సెస్ మార్చుకొని ఇట్లా లోపల ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం పని చెప్పండి, ఇంకా మేమంతా కుకింగ్ రెడీ చేసి పెడితే తినడానికి అయితే రెడీగా వచ్చేస్తారనమాట. మాకు డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. సో ఇలా బాయిల్ అయిన వాటర్లో అయితే ఆ బోటీని అయితే వేసేసేయాలి క్లీన్ చేయడానికి. సో క్లీనింగ్ ప్రాసెస్ అంతా మీకు ఈ వీడియోలో అయితే చూపెడుతున్నాము. మా అత్తయ్య క్లీన్ చేస్తుంది అనమాట బోటీ. నాకు వండడం వచ్చు కానీ క్లీన్ చేయడం అంతగా రాదు. సో ఇక్కడ ఇంకా మా బయట ట్యాప్ కింద అయితే మా అత్తయ్య అయితే బోటీ అయితే కడిగిస్తుంది. సో ఎంతమందికి వచ్చు బోటీ కడగడము, చాలా పెద్ద పనే తెలుసా. కానీ బోటీ కర్రీ అయితే చాలామందికి ఇష్టం ఉంటుంది, కానీ దాని క్లీనింగ్ ప్రాసెస్ అయితే చాలా చాలా టఫెస్ట్ జాబ్ అనమాట. తినమంటే తింటాం కానేసి ఆ క్లీన్ చేయమంటేనే బద్ధకం అనమాట. సో మా అత్తయ్య అయితే ఎక్స్పర్ట్ అనమాట బోటీ క్లీనింగ్ చేయడంలో. అయితే చాలా క్లీన్గా కడుగుతుంది అనమాట బోటీ. సో చూస్తున్నారు కదా, ఇంకా మా పిల్లలు అయితే వచ్చి అయిపోయిందా అని అయితే అడుగుతున్నారు. ఇంకా వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారనమాట, స్నాక్స్ వేసుకొని తినుకుంటా. ఇంకా దన్నుకైతే అడిగాను, తింటావా బోటీ అంటే చల్ 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 అని అంటుంది. ఇంకా చూడండి మా అత్తయ్య అయితే ఎంత ఫ్రెష్గా తెల్లగా అయితే కడిగేసింది బోటీని. ఒక 15-20 టైమ్స్ అయితే వాష్ చేసి ఉంటుంది వాటర్లో. సో అందుకని అంత క్లీన్గా వైట్గా అయిపోయింది. ఇది పెద్ద ప్రాసెస్ అన్నమాట. దీన్ని వండడం కన్నా కడగడమే టైం ఎక్కువ తీసుకుంటుంది అని చెప్తుంది అనమాట. సో చాలా రోజుల నుంచి ఇంకా బోటీ తినాలని మా ఆయన అయితే అడుగుతున్నాడు. సో ఇంకా ఇవాళ కుదిరింది. సో బోటీ అయితే తెచ్చేసి కొంచెం కర్రీలాగా అండ్ కొంచెం ఫ్రై లాగా చేద్దామనేసి ఇంకా కడిగిన బోటీని అయితే కుక్కర్లో పెట్టి ఉడికించడానికైతే వేసుకుంటున్నాము. ఆ కడిగిన బోటీ అంతా ఇంకా కుక్కర్లో వేసుకొని ఒక 1.5 గ్లాస్ వాటర్ పెట్టి ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసేయాలి. ఇంకా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, పుదీనా, ఆనియన్, టమాటా అండ్ ఆల్. ఇంకా అవన్నీ రెడీ పెట్టుకొని ఇంకా కుక్కర్లో అయితే బోటీని అయితే వేసేసాము. బోటీ క్లీన్గా స్మెల్ రాకుండా ఉండడానికైతే కల్లుప్పు అండ్ ఆనియన్తో అయితే బాగా వాష్ చేయాలి. అలా వాష్ చేస్తే ఆ స్మెల్ అనేది రాదనమాట. సో ఇంకా కుక్కర్ పెట్టేసిన తర్వాత ఇంకా స్టవ్ వెలిగించేసి ఒక 5 విజిల్స్ వరకన్నా ఉడికించాలి. సో అంతలోపు ఇంకా మా పిల్లలు తిన్న స్నాక్స్ అన్నీ అక్కడ ఇక్కడ పడేస్తే ఇంకా మా దివ్యాంక అయితే క్లీన్ చేస్తుంది. సో ఇంకా మేము లోపల కిచెన్లో పని చేస్తున్నామని ఇంకా తను ఇక్కడ సదిరి క్లీన్ అయితే పెడుతుంది రూమ్. అప్పుడప్పుడు పిల్లలకు కూడా చెప్పాలి కదా, పని అలవాటు అవుతుంది అనేసి. ఇంకా మా పెద్దది చిన్నది అయితే చేయరు, కానీ ఇంకా మా దివ్యాంక అయితే పనిలో కూడా ఫాస్ట్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత నీట్గా చేస్తుంది. చేసే చిన్న పని అయినా కానీ నీట్గా క్లీన్గా చేస్తుంది అనమాట. సో అంతలోపు 5 విజిల్స్ అయితే అయిపోయాయి. సో కుక్కర్ స్టవ్ ఆఫ్ చేసేసాము. ఆఫ్ చేసిన తర్వాత అయితే ఇంకా ఆ కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి ఇంకా కొంచెం బోటీ ఫ్రైకి అండ్ కొంచెం బోటీ కర్రీకి అయితే తీసి పెట్టుకుంది మా అత్తయ్య.
సో కర్రీ కొంచెమే చేసాము, ఇంకా ఫ్రై అయితే పిల్లలు అందరు తింటారు అనేసి ఇంకా ఫ్రై మాత్రం అయితే ఇంకెక్కువ చేసామన్నమాట. సో అన్నీ ఒక గిన్నెలో అయితే సపరేట్గా పెట్టేసుకున్నాము ఫ్రైకి అండ్ కర్రీకి. మా అత్తయ్య అయితే కర్రీ చేస్తా అన్నది, సో నేనైతే ఫ్రై చేద్దామనేసి నేను అన్నీ ప్రిపేర్ పెట్టుకున్నాను దానికి కావాల్సినవన్నీ. ఇంకా బోటి కర్రీ ప్రిపేర్ చేస్తుంది మా అత్తయ్య. ఫస్ట్ ఆనియన్ పుదీనా అయితే వేసేసి గరం మసాలా అవన్నీ అయితే వేసేసాము. వేసిన తర్వాత కొంచెం ఆనియన్ బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత దాంట్లోనే ఒక 2 టీ స్పూన్స్ అల్లం ఎల్లిగడ్డ అండ్ పసుపు అయితే వేసేసింది. ఇంకా వేసేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు కూడా దాంట్లోనే వేసేసింది అనమాట. సో ఇంకా తనకి నేను హెల్ప్ చేస్తూ అది కలుపుతూ ఉన్నాను తను ఇస్తుంటే. ఇవన్నీ కొంచెం మగ్గే వరకు అయితే మూత అయితే పెట్టేసుకోవాలి దానిపైన. సో ఇంకా ఫ్రైకి కూడా ఆ పక్కన ప్యాన్లో ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. సో ఫ్రైస్కి అయితే ఆయిల్ బాగానే పడుతుంది కదా. అండ్ దెన్ దాంట్లోనే ఇంకా బోటి అయితే వేసేసింది, ఇంకా ఉడికించిన బోటి అయితే వేసేసి అండ్ తగినంత కారం, ఇంకా మీరు స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ, లేకపోతే నార్మల్గా మీరు ఎంత వాడతారో అంత కారం అయితే వేసేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో కారం తినేవాళ్ళు మంచిగానే వేసుకోండి. అండ్ దాంట్లో కొంచెం కొబ్బరి పొడి కూడా వేస్తుంది అనమాట. కొబ్బరి పొడి కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఇంకా మూత అయితే పెట్టేసేయాలి. ఇంకా అదే ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. సో కొబ్బరి పొడి అలా వేసేసి కలిపేసి ఇంకా దాన్ని అయితే అలా ఉంచేసాము. ఇంకా పక్కన ప్యాన్లో అయితే ఆయిల్ పోసాను కదా, దానికోసమని నేను ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. ఇందాక కట్ చేసిన ఆనియన్స్ అయితే అది కర్రీకే యూజ్ అయిపోయాయి. సో నేను దాంట్లో ఆనియన్స్ కట్ చేసి ఇంకా పుదీనా ఒక 2 గుప్పెళ్ళు పుదీనా అయితే వేసేసాను. వేసేసిన తర్వాత ఇంకా అది ఫ్రై అయ్యే వరకు అలాగే పెట్టాను అనమాట. ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అయితే ఇంకేం లేదు, ఆల్రెడీ బోటి అయితే ఉడికిందే కదా. ఇంకా అన్ని మసాలాలు వేసి అవి అయితే వేసేసి మిక్స్ చేయడమే. చాలా ఈజీ బోటి ఫ్రై. ఇంకా వంట రాని వాళ్ళు కూడా వంట చేసేయచ్చు అనమాట, అంత సింపుల్. కడగడం ఒక్కటి నేర్చుకుంటే ఇంకా వంట చేయడం ఎంతసేపు చెప్పండి. ఇంకా దాంట్లోనే ఒక 2 టీ స్పూన్స్ అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసాను. దాని తర్వాత అండ్ పసుపు కూడా వేసాను. ఇంకా బోటి ఫ్రైలో కూడా కొబ్బరి పొడి అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఫ్రై లాగా డ్రైగా ఉంటుంది కాబట్టి కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా దానికి మీకు స్పైసీ కావాలంటే కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ వేసాను. ఆ బోటి ఎంత ఉందో దాన్ని బట్టి అయితే మీరు కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత ఉప్పు కూడా వేసేసాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఉడికించిన బోటి కూడా దాంట్లో వేసేసేయాలి.
సో ఇలా బోటి వేసేసిన తర్వాత అంతా మిక్స్ అయితే చేసేసేయాలి. చేసిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసేసాను. గరం మసాలా పౌడర్ అండ్ ఇంకా నా దగ్గర చికెన్ మసాలా పౌడర్ కూడా ఉండే అన్నమాట. సో ఆ పౌడర్ కూడా కొంచెం అయితే వేసేసాను. వేసిన తర్వాత ఇంకా కొంచెం ధనియాల పొడి అయితే వేసాను. ఇంకా అన్నీ కలిపి మిక్స్ అయితే చేసేస్తే ఇంకా టేస్ట్ అయితే సూపర్బ్ అనమాట. ఉన్న మసాలాలన్నీ వేస్తే ఇంకా ఎట్లా ఉంటుంది చెప్పండి, ఆ గుమగుమలే వేరు అనమాట. సో ఇంకా అన్ని మసాలాస్ అయితే వేసేసిన తర్వాత మిక్స్ చేశాను. ఇక్కడ పక్కన ఉన్న కర్రీని కూడా కలుపుతూ ఉన్నాను అనమాట సిమ్లో పెట్టి. సో అదైతే మంచిగా ఉడికిపోయింది. ఇంకా రెండు ఒకటేసారి స్టవ్ ఆఫ్ చేద్దామనేసి అది సిమ్లో అయితే పెట్టి ఉడికిచ్చేస్తున్నాను. ఇంకా దాంట్లో కూడా కొంచెం ధనియాల పొడి అయితే వేసేసిన తర్వాత కొంతసేపు ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. అండ్ లాస్ట్కి కొంచెం కొత్తిమీర అయితే గార్నిష్ చేసేసి ఇంకా బోటి కర్రీ అండ్ ఫ్రైలో కూడా కొంచెం కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కన అయితే దించేసాను. సో ఇంకా అన్ని ఐటమ్స్ అయితే రెడీ అయిపోయాయి. వేడి వేడి అన్నం అండ్ బోటి ఫ్రై, స్పైసీ బోటి ఫ్రై అన్నమాట. అండ్ దెన్ మోస్ట్ ఫేవరెట్ బోటి కర్రీ అన్నమాట మా ఆయనకి. సో ఇవాళ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుండే అనమాట బోటి కర్రీ తినేసి అయితే. పిల్లలు అయితే ఓన్లీ పైప్స్ అని తింటారనమాట. బోటి ఫ్రై అయితే తినేశారు. సో ఇవాళ సండే స్పెషల్ అనమాట మా ఇంట్లో బోటి ఫ్రై అండ్ బోటి కర్రీ. ఇవన్నీ వడ్డించిన తర్వాత ఇంకా మా వాళ్ళకైతే వడ్డించేసాను. మా పిల్లలకైతే కలిపి వాళ్ళ ప్లేట్లో అయితే ఇస్తున్నాడు వాళ్ళ డాడీ. ఇంకా వాళ్ళందరికీ అడిగాను అనమాట ఎలా ఉంది టేస్ట్ అని. అంటే ఇంకా వాళ్ళు సూపర్ అని అయితే చెప్పేస్తున్నారు. సో ఇంకా వాళ్ళకి ఒక్కొక్కరి ప్లేట్లో అట్లా కలిపిచ్చేస్తే అనమాట వాళ్ళు తింటారు. ఇంకా టీవీ ముందు అయితే ఇలా కూర్చొని అయితే తినేస్తున్నాము ఇవాళ లంచ్. సండే రోజే ఇలా ఉంటుందన్నమాట. ఎవ్రీడే అయితే ఎవరి స్కూళ్ళలో వాళ్ళు ఉంటారు, ఎవరి ఆఫీస్లో వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా సండే అయితే ఇలా అందరం కలిసి అయితే లంచ్ అయితే చేసేస్తాము. ఇంకా పిల్లలకైతే బోటి ఫ్రై కావాలంటే బోటి ఫ్రై అయితే వేసాను అనమాట. సో సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో మాకు కమెంట్ చేయండి. ఇంకా మా ఆయన అయితే కర్రీ వేసుకొని తినడం అయితే స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత నేనైతే అడిగాను అనమాట ఎలా ఉంది టేస్ట్ అని. అంటే మా దన్న అయితే తనకిష్టం లే అనేసి అయితే చెప్పింది. ఇంకా దాని తర్వాత తనని అడిగాను ఎట్లా ఉంది అంటే ఇంకా తన ఎక్స్ప్రెషన్ చూడండి అలా అన్నమాట. ఇంకా వీళ్ళకి కూడా అడిగాను బాగుందా అని. అంటే బాగుంది అని చెప్తున్నారు అనమాట. ఇంకా మా దానికైతే ఇవన్నీ నచ్చవు కదా, సో ముఖం అలా పెట్టుకొని కూర్చుందనమాట. సో ఇదండి ఇవాళ వ్లాగ్, టెంపుల్ వ్లాగ్ అండ్ అవర్ లంచ్, సండే స్పెషల్ లంచ్ వ్లాగ్ అనమాట. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ D3 ముచ్చట్లు.